ఇలా చూపించిన విధంగా మనం ఫస్ట్ అయితే ఇవన్నీ మసాలాలన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే వెజిటేబుల్స్కి బాగా పడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలో మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుందామండి. బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం వేసుకొని మళ్ళీ అందులో 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు 15 మినిట్స్ అయిందండి. మనం స్టవ్ పైన ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పదార్థాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 20% కుక్ అయ్యేలాగా మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు 20% బాయిల్ అయిన తర్వాత ఇలా చూపించిన విధంగా మనం ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ కొలత ఎలా తీసుకున్నానంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ మనం ముందుగానే రైస్ని ఒక 15 మినిట్స్ అలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలా అయితే మనకి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా బాగా కుక్ అవుతుంది రైస్ కూడా. అండ్ ఇప్పుడు చూసారు కదా, నేను బాయిల్ చేశాను వాటర్ని. అయితే ఇలా బాయిల్ అయింది, ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. ఇలా ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని మనం ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ని ఇందులో మెల్లిమెల్లిగా వేసుకుందాం.